ఇక్కడ 118, 182, 186, 222 అంటే 222, క్వశ్చన్ మార్క్. ఇక్కడ 118 కాస్త 182 అయింది. ఎంత ఇంక్రీజ్ అయింది? 64 విల్ బి ఇంక్రీజ్డ్. అదేవిధంగా 182 కాస్త 186 అయ్యిందంటే ఇక్కడ 4 అనేది ఇంక్రీజ్ అయ్యింది. నెక్స్ట్ 186 కాస్త 222 అంటే ఇక్కడ 36 విల్ బి ఇంక్రీజ్డ్. దేర్ ఫోర్ ఇప్పుడు క్వశ్చన్ మార్క్ ప్లేస్లో ఏ నంబర్ వస్తుందో కనుక్కోండి అన్నాడు. ఇక్కడ 64, 4, 36 ఈజ్ ఏ పర్ఫెక్ట్ స్క్వేర్ నంబర్. ఎలా వచ్చిందంటే ఇక్కడ ఆర్డర్లో అయితే లేవు. ఏ విధంగా స్క్వేర్ నంబర్ రాశాడంటే ఇన్ గివెన్ నంబర్, ఇచ్చిన నంబర్లో యూనిట్ డిజిట్ స్క్వేర్ని యాడ్ చేసుకుంటూ వెళ్ళాడు. ఇక్కడ యూనిట్ డిజిట్ ఎంత? 8. దేర్ ఫోర్ ఇది 8 స్క్వేర్ వాల్యూ. ఇది ఇక్కడ యూనిట్ డిజిట్ ఎంత అంటే 2, కాబట్టి ఇది 2 స్క్వేర్ వాల్యూ. ఇక్కడ యూనిట్ డిజిట్ ఎంత అంటే 6, ఇది 6 స్క్వేర్ వాల్యూ. ఇప్పుడు నెక్స్ట్ మనం దేని యొక్క స్క్వేర్ని యాడ్ చేయాలి అంటే ఇక్కడ యూనిట్ డిజిట్ ఏముంది? 2 ఉంది, కాబట్టి 2 స్క్వేర్ని యాడ్ చేస్తే 4. దేర్ ఫోర్ 222 ప్లస్ 4 ఎంత అంటే 226. 226 ఈజ్ ఏ పర్ఫెక్ట్ రైట్ ఆన్సర్ అవుతుంది.